ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 11న టీటీడీ పాలనపై సమీక్షించనున్నారు. తిరుమల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు, తొక్కిసలాట ఘటన అనంతర పరిస్థితులపై సీఎం రివ్యూ చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు అంశాలపై టీటీడీకి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, దసరాగా టీటీడీకి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 11న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు అలాగే ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు కానీ, అప్పట్లో ఏదైనా వైఫల్యాలు ఉన్నాయా లేదా అన్న దానిపైన కూడా ఆయన సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా దీనిపైన ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. ప్రస్తుతం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి గత 2 రోజులుగా కూడా విచారణ దీనిపైన చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక గది కూడా కేటాయించి ఈవో ఇతర అధికారులను పిలిపించుకొని కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలి, అలాగే టీటీడీకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏదైతే తరచూ నిఘా వైఫల్యం కానీ ఇతరత్ర ఘటనలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం పైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. దీనిపైన గతంలో ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంటనే ఆ ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కూడా స్వయంగా రావడం జరిగింది. అప్పట్లోనే టీటీడీ అధికారులతోనూ చైర్మన్, పాలక మండలి సభ్యులతో కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా కూడా ఆయన ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా అప్పట్లోనే కఠినమైన సూచనలు కొన్ని అధికారులకు అయితే సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక నుంచి ఏదైతే టీటీడీ సంబంధించి కీలక వ్యవహారాలు తాను దిశానిర్దేశం చేస్తానని అప్పుడే ముఖ్యమంత్రి అధికారులకు కానీ బోర్డు కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా మళ్ళీ సమావేశం అవుతున్న దానిపైన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. టీటీడీకి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ముఖ్యంగా ఈ ఉత్సవాల సమయంలో భక్తులకు ఏదైతే ఏర్పాట్ల పైన కానీ ఇతరత్ర ముఖ్యమైన నిర్ణయాలు పైన కూడా ముఖ్యమంత్రి అయితే ఒక దిశానిర్దేశం సూచించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన 11న సుదీర్ఘంగా దీనిపైన చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది శశిరేఖ.